తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన ఆశించిన దానికంటే హుందాగానే సాగింది. తన అసంతృప్తి జరిగిన పరిణామాల పట్లనే గాని సినిమా పరిశ్రమ మీద, ఆ పరిశ్రమలోని వ్యక్తులపైన కాదని ముఖ్యమంత్రి రేవంత్ చాలా మర్యాదగా చాటి చెప్పారు. పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు, ప్రముఖులు అనాలేమో, తనను కలవడానికి అనుమతి కోరినప్పుడు ఆయన ఎటువంటి భేషజాలకు పోకుండా వెంటనే అనుమతి ఇచ్చారు. అలాగే నిర్మాతలు, హీరోలు, ఇతర నటుల కోసం ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించి వారితో సానుకూల దృక్పథంతోనే ముచ్చటించారు. అలాగని ఆయన పరిశ్రమలో జరుగుతున్న కొన్ని వ్యవహారాల పట్ల తమ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సినిమాలకు ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేట్లు పెంచుకోవడానికి గానీ, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి గానీ అనుమతి ఇచ్చేది లేదని ఆయన తెలుగు సినిమా పెద్దలకు మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలతో వ్యవహరించిన తీరును కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. నిజానికి జగన్ను ఆనాడు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్ తదితర హీరోలు కలిసిన సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఎటువంటి వివాదాలు లేవు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు తనను కలిసినప్పుడు అదేదో సామాన్య వ్యక్తులు తన వద్దకు ఏదో పని మీద వచ్చిన తీరులో వ్యవహరించడం సినీ హీరోల అభిమానులకే కాదు, స్వయంగా హీరోలకే బాధ కలిగించింది. ఆనాడు జగన్ను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయినా గాని ఆయన పట్ల కూడా జగన్ అంత మర్యాదగా వ్యవహరించని తీరును మనం ఆనాడు దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ ద్వారా తిలకించి ఒకంత హతాశులమైన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. ఇక మళ్ళీ వర్తమానానికి వద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డికి లేదా ఆయన ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మొన్న పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఆయనపై కేసు బుక్ చేయడం వంటి పరిణామాల ఫలితంగా పైకి పెద్దగా కనిపించకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కనుక ఎంత హీరోలైనా కానీ, ఎంత గొప్ప నిర్మాతలైనా కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని చల్లబరచడానికి పరిశ్రమకు చెందిన పెద్దలు ఆయన దర్శనం కోరి ఆయన ఆమోదంతో కలిశారు. నిజం చెప్పాలంటే పరిశ్రమ పెద్దలు అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలింది. అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉదంతాన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి సినిమాలకు ఇకపై టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వబోమనే గాక బెనిఫిట్ షోలకు కూడా అనుమతించేది లేదని నిక్కచ్చిగా చెప్పేశారు. రేవంత్ వైఖరితో బెంబేలెత్తిన తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు కేవలం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కలిసినట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డితో పరిశ్రమ పెద్దలు తెలుగు సినిమా బాగోగుల గురించి గానీ, సినిమా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో గానీ ఎటువంటి చర్చలు జరిపిన దాఖలాలు లేవు. ఒక ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. అలాంటి అవకాశాన్ని పరిశ్రమ పెద్దలు వినియోగించుకోలేకపోవడం శోచనీయం. అవును మరి, వారిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ బాగోగుల కంటే అల్లు అర్జున్పై ముఖ్యమంత్రికి గల అసంతృప్తిని చల్లార్చడమే ప్రధాన లక్ష్యంగా కనిపించడం గమనార్హం. ముఖ్యమంత్రి పరిశ్రమ పెద్దల భేటీ వెనుక అయ్యా బన్నీ విషయంలో ఇకపై కటుగా వ్యవహరించవద్దని పరోక్ష వేడుకోలు మాత్రమే కనిపించింది. అంటే ఈ భేటీ వెనక పూర్తిగా అల్లు అరవింద్ ప్రమేయం ఉన్నట్టు తెలియడం లేదు. పైగా ముఖ్యమంత్రితో భేటీ అన్నప్పుడు చిరంజీవి ఎందుకు వెళ్లలేదు అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. బావమరిది కొడుకు కోసం చిరంజీవే అందరినీ కూడగట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అనుమానం వస్తుంది. అందుకే ఆయన సమావేశానికి దూరంగా ఉండి తెర వెనక నుండి కథ నడిపించి ఉండవచ్చు. అది కాక మర్నాడు ముఖ్యమంత్రితో సమావేశం ఉందని అప్పటికప్పుడు అల్లు అరవింద్ 2-3 పోగేసి సంధ్యా థియేటర్ దుర్ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలకు పైగా సాయం మోపు చేసినట్టు కనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డితో పరిశ్రమ పెద్దల సమావేశం పరిశ్రమ అభివృద్ధి కోసం కాక కేవలం అల్లు కుటుంబాన్ని ఆదుకోవడం కోసమేనని అనుకోక తప్పడం లేదు.